ఇయాల జర తొందరగా వార్త తీసుకురాండి అని చెప్దామని చాలా సేపటి నుంచి ఫోన్ చేస్తుంటే అస్సలు లిఫ్టే చేస్తలేరు మన రాజేషు తిరకాసు. ఏం గనకార్యం చేస్తున్నారో ఇద్దరు అసలు. రాజేష్ ప్లీజ్ అబ్బా ప్లీజ్ నాన్న ప్లీజ్ రాజేష్ కా సార్ అని పిలువు. కాల్ మీ సార్. ప్లీజ్ వీడేంది సూటు గాని ముఖానికి సూట్ వేసిండు, ఆయనేమో బతిలాడుతున్నాడు. అయ్యలు మోతెవర్లు నువ్వు ఉన్నావమ్మా. సార్ 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 కాస్త దయ చూడండి సార్ ప్లీజ్. సర్లే చూస్తాలే. ఏం జరుగుతున్నదాడా? నాకు ఏదైనా కాంట్రాక్ట్ పైన వచ్చేలా చూడమని బతిలాడుతున్నానమ్మా సార్. కాంట్రాక్ట్ పనా నీకా? వాడిప్పిస్తాడా? ఓయమ్మో వాడు ఈడు అంటావేందమ్మా సార్ను పట్టుకోనా? తప్పవు అట్ట అనబాకమ్మో. సారా ఎవరికి సారు ఏ పల్లె సారు? తమాషాలు ఆడబాకమ్మా. రాజేష్ ఇప్పుడు ఉత్తమ మనిషి కాదు. ఉత్త మనిషి కాదా? అంటే ఉత్తమ మనిషి అంటే అది కాదమ్మా. ఐసు పుల్లలు ఏరుకున్న ముఖం వేసుకొని ఈడు అయ్యేసా? అవునమ్మా మన రాజేష్ ని గవర్నమెంట్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గా అపాయింట్ చేసిందే. ఏ ఊక గవాడు కలెక్టర్ అంటే నమ్ముతావు గాని నేను నమ్మకపోయేవాడినమ్మా. అయితే అపాయింట్మెంట్ అయినట్టుగా లెటర్ కూడా చూపించాడు. ఆహా అట్లనా? ఏది కలెక్టర్ స్పెల్లింగ్ చెప్పరా ఒకసారి? KALEKTAR. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? KALEKTAR. ఏ భాషలా? ఇంగ్లీష్ టు తెలుగు టైప్ చేసి చూడు. KALEKTAR అని కొడితే కలెక్టర్ అనే వస్తుంది తెలుగులో. అది వీని తెలివి. వీడట ఇన్ఛార్జ్ కలెక్టర్ అట. నమ్మేతందుకు నీకన్నా తెలివి ఉండాలి కదా తిరకాసు. కలెక్టర్ అమ్మా ఆయన కాస్త రెస్పెక్ట్ ఇయ్యాలా? ఏహే ఆపు. కలెక్టర్ అంటే ఎవరికి పడితే వాళ్ళకిచ్చే పోస్ట్ అనుకుంటున్నావా? ఎంత చదువుకోవాలి, ఎంత తెలివి ఉండాలి, గ్రూప్స్ రాయాలి, ఉత్తుగానే అవుతారు అనుకుంటున్నావా? మరి అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది కదమ్మా. అసలు ఆ లెటర్ చూపించు ముందు నువ్వు. ఇదిగో ఏంటిది అపాయింట్మెంట్ లెటరా? రాజేషే చెప్పాడమ్మా. వాడే చెప్తే అది నమ్ముతావా? నిన్ను ఎడ్డోని చేసి ఆడిస్తున్నాడు వాడు. ఏయ్యా ఏంద్రా నీ కథ? ఎందుకట్లా పెద్ద మనిషిని పరిచయం చేస్తున్నావా? అంటే కలెక్టర్ అని చెప్తే ఎవరు నమ్ముతారో నమ్మరో చూద్దామని ముందు మనోని మీద ప్రయోగించిన నమ్మేసిండు. అంటే నువ్వు కలెక్టర్ కాదా? నీ దుంపదేగా కానీ కలెక్టర్కి నా చేత ఇప్పుడు దాకా సార్ సార్ అనిపించుకున్నావా? అవును. అయినా అసలు నీ కలెక్టర్ అని నమ్మేయాల్సిన అవసరం ఏంది ఇప్పుడు? అంటే నిజామాబాద్లో ఉండే ఇస్రత్ జహాన్ అనేటామె నేను IAS గవర్నమెంట్ నన్ను ఇన్ఛార్జ్ కలెక్టర్గా అపాయింట్ చేసింది అని చెప్పి ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ చూపెట్టి పోయి కలెక్టర్ ఎట్లా కూర్చున్నదట. అట్లెట్లయితది? ఆల్రెడీ ఆ పోస్ట్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఆ సార్ ఏదో పని మీద సెలవు పెట్టిండట. ఆయన ఈమె ఇదే సంద అనుకొని ఆయన ప్లేస్ లో నన్ను అపాయింట్ చేసిర్రు అని చెప్పిందట. ఓర్ని, అంటే డ్యూటీ చేసిందా? లేదు లేదు, అక్కడ ఉన్న ఆఫీసర్లకు మాకేం పైనుండి ఇన్ఫర్మేషన్ రాలేదు ఈ విషయంలో, కనుక్కుంటామని చెప్పి కూర్చుండబెడితే ఒక 2 గంటలు కూర్చున్నదట, వెళ్ళిపోయిందట. అసలు ఎందుకు ఇదంతా చేసినట్టు? ఆ మాట ఏండ్ల నుండి గ్రూప్స్ రాస్తున్నదట కానీ కొలువు వస్తలేదట. మరిగా ఇంట్లో ఏమన్నారో లేకుంటే ఆమె ఏమనుకున్నదో కానీ నాకు కొలువు వచ్చిందని చెప్పి ఇంట్లో నమ్మించేదందుకు ఏకంగా వాళ్ళని తీసుకొని కలెక్టరేట్కి పోయిందట, ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ పట్టుకొని గిట్లనే. అవ్వా, అంటే ఆమెకు కొలువు రాలేదన్న బాధనో ఇంట్లోలను గిట్లనన్నా సంతోష పెడదామని చేసిందో గాని ఏ కారణం చేత చేసినా తప్పు తప్పే కదా. అందుకే ఇక ఆమె వెళ్ళిపోయినాక వాళ్ళకు కూడా అనుమానం వచ్చి ఆరాధిస్తే మ్యాటర్ అర్థమై పట్టుకొని చీటింగ్ కేసు ఫైల్ చేసిరట. మరి ఆమె మీద కేసు పెట్టిరని తెలిసి కూడా నువ్వెందుకు కథలు పడుతున్నావు? ఏ ఉత్తగానే అసలు ఎవరన్నా నమ్ముతారా ఇట్లా లెటర్ చూపెడితే అని ట్రై చేసిన ఈ తింగర్ తిరకాసు నమ్మి సరిపోయింది పట్టు. మళ్ళోసారి ఏ చెప్తా నమ్ముతావా? ఇంకానా? ఊరికే నన్ను పిచ్చోని చేసావు కదయ్యా ఆ పిల్ల ముందా. కానీ చూడుండ్రుల్లా ఆ ఇష్టద్ది కొలువు మీదున్న పిచ్చి అనుకోవాలనా, ఇంటోళ్ళను బాధ పెట్టద్దనుకునే ప్రేమ అనుకోవాలనా, ఇంకేమనన్నో గాని ఎవ్వలే గాని గిట్లాంటి పిచ్చి పనులు చేయకుండ్రి దయచేసి.